పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని శ్యామలాంబ ఆలయ ఆదాయాల లెక్కింపులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. అమ్మవారి పండగకు భక్తులు ఇచ్చిన విరాళాలు 75,33,247 రూపాయలు. అలాగే పండుగకు అయిన ఖర్చులు పోను దాదాపు 18,83,398 రూపాయలు మిగిలాయని తెలిపారు. పండగకు సహకరించిన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కావాలని ఒక దగ్గర ప్రాబ్లం తెచ్చారు. నాకు అది తెలుసు, పోలీసులకి తెలుసు, ఏ గారికి తెలుసు, మాకు తెలుసు. కానీ అది బయట పెడితే పండగ టైంలో ఇబ్బంది అవుతుందని కేవలం నోరెత్తలేదు. వాళ్ళని బయట పెడతారు. సీసీ ఫుటేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, అది కూడా చెప్తున్నాడు. కానీ మన ఊరు, మన ప్రజలు ఊర్లో ఏంటంటే, నేను విజయవాడ వెళ్ళినా కూడా పండగ బాగా చేసేవటమ్మా సంధ్య అని అందరూ మంత్రులు నన్ను అడిగితే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా ప్రౌడ్గా అనిపించింది. చాలా ప్రౌడ్గా ఆ లోకేష్ బాబు గారు వచ్చిన పార్వతీపురంలో ఈ పిల్లలందరికీ సన్మానం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి లేచి సంజయ్ గారు బాగా తెలియదు, ఆవిడ పండుగ చాలా బాగా చేసిందని నిలబడి చెప్పింది అమ్మాయి. అంటే అలా ఉన్నప్పుడు మన ఊరు వాళ్ళు అప్పుడు ఇలా చేసినట్టు చెప్పుకోవడం ఇష్టం లేక కోరుకున్నాను. కానీ కావాలని ఒక వైర్ కట్ చేసి ఆ వీధికి కరెంట్ తీశారు. తేవాలి అని అంటే కింద మీద కూడా తన్నుకోవాలి. అలా 21 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి సాలూరులో పెట్టింది. 120 స్తంభాలు తీసుకొచ్చి పెట్టి చేస్తే ఏం చేస్తారు ఈ పిల్లలందరూ సరదాగా సంజయ్